హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటగా చూస్తున్న వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. నేను చెప్పబోయే స్టోరీలో ముఖ్య ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ గమనించి దానిలోని మంచిని గ్రహించి ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టోరీ స్టార్ట్ చేస్తాను. అలాగే స్టోరీని తప్పకుండా ఎంజాయ్ చేయాలి. స్టోరీ నేమ్ వచ్చేసి కప్పకథ. కప్పకథ. పాండురంగాపురం అనే గ్రామంలో ప్రజలందరికీ వాటర్ ఉన్నాయి. ఆ వాటరు లేని రోజు మన పరిస్థితి ఏంటి, బయటికి వెళ్ళాలి కదా అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా వాళ్ళు ఒక బావిని తవ్వించారు. ఆ తవ్విస్తే ఆ బావిలో నీళ్లు రాకపోయేసరికి దాన్ని పూర్తి చేద్దాము అనుకున్నారు. కానీ వాళ్ళ పనుల్లో నిమగ్నం అవ్వసాగారు ప్రజలందరూ. అయితే ఆ ఎండిపోయిన బావిలో కప్పల గుంపు వచ్చి నివాసం ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన కప్పల గుంపు ఒక జాతి అయితే బయటి కప్పలు రెండో జాతి. ఈ రెండు జాతుల కప్పలు అందులో నివాసం ఉంటున్నాయి. అందులో ఒక కప్పకి అనిపించింది, నేను ఈ చీకటి బావిలో ఉండే బదులు నేను బయట ప్రపంచాన్ని చూస్తే బాగుంటుంది కదా, ఇక్కడ ఉండలేను, నేను బయటికి పోయి బతుకుతాను అని నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళసాగింది. అంటే అది పాకుతుంది, ఆ లోతుని పైకి ఎక్కుతూ ఉంటే ఆ కప్ప కుటుంబం అయిన కప్పలు అలాగే బయటి కప్పలు ఆ పాకుతున్న కప్ప కాళ్ళు పట్టుకొని కిందకు లాగుతున్నాయి. ఆ కప్ప ప్రయత్నాన్ని ప్రతిసారి ఆపుతున్నాయి. అయితే ఇంతలో వర్షాకాలం వచ్చింది. వర్షపు నీటికి ఒక పెద్ద ఎండ్రకాయ అక్కడికి వచ్చింది. ఎండ్రకాయకు దారి తెలియక రాంగ్ రూట్లో వచ్చేసి ఆ ఎండిపోయిన బావిలో, కప్పలున్న బావిలో పడిపోయింది. పడిపోయేసరికి ఆ పెద్ద ఎండ్రకాయను చూసి కప్పల గుంపంతా భయపడి, అమ్మో మమ్మల్ని చంపేస్తుందేమో అనే భయంతో ప్రతి ఒక్కటి పైకి పాకసాగాయి. అప్పుడు ఆ ఎండ్రకాయ తన పదునైన పళ్ళతోటి ఆ కప్పలను నొక్కుతూ ఉంది. నొక్కడం వల్ల ఆ కప్పల గుంపు ఒక్కొక్కటి చనిపోయింది. తద్వారా కప్పల గుంపంతా చనిపోయింది. ఈ స్టోరీలో మోరల్ నీతి ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. అది జంతువుల్లోనైనా మానవుల్లోనైనా ఎవరిలోనైనా ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. ఒకరు ఎదుగుతుంటే సొంత వారైనా లేకపోతే బయటి వాళ్ళైనా వాళ్ళ పనుల్లో వాళ్ళు అభివృద్ధిని ఎంచుకోవాలి. కానీ ఒకరు ఎదుగుతుంటే వాళ్ళ ఎదుగుదల మీద రాళ్ళు వేయకూడదు. నువ్వు ఒకరి నాశనం కోరుకుంటున్నావు అంటే నీ నాశనమును నువ్వు కోరుకునే వాళ్ళ నాశనము మీకంటే చెడ్డ వాళ్ళైనా వారు వచ్చి మీ ఇద్దరిని అంతం చేస్తారు. చూశారు కదా, ఇప్పుడు సొంతింటి వాళ్ళు బయటింటి వాళ్ళు ఆ కప్పని ఆపసాగాయి దాని ప్రయత్నాన్ని. చివరికి ఏమైంది, ఆ రెండు కప్పల గుంపుల్ని ఎవరు చంపారు? వాళ్ళకంటే చెడ్డదైనా ఎండ్రకాయ వచ్చి చంపేసింది. జంతువుల్లోనే కాదు, అలాగే మనుషుల్లో కూడా ఈ భేదాలు ఉన్నాయి. ఈ స్టోరీలో ముఖ్య ఉద్దేశాన్ని గమనించాలి ప్రతి ఒక్కరూ. చివరికి ఏమైంది, ప్రాణాలు పోయాయి. ఇదే కర్మఫలం. ఎవరైనా కానీ తమ పనుల్లో ముందుకు సాగాలి, కానీ వేరే వాళ్ళ పనులని చెడగొట్టద్దు. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్లకు తప్పకుండా సమయం వస్తుంది. సమయం వచ్చేదాకా వేచి చూడాలి ప్రతి ఒక్కరూ. అలాగే పక్కవారి మీద రాళ్ళు వేయకూడదు. ఇంకా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మంచిని గ్రహించాలి, చెడుని వదిలేయాలి, తమ జీవితం గురించి ఆలోచించాలి, వేరే వాళ్ళ జీవితాల గురించి దూరద్దు, వాసన చూడద్దు. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొందరు చూసి ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని గమనించి వారి జీవితాల్లో ముందుకు సాగుతున్నారు అని ఈ వీడియో చేశాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్.